తర్వాత జనాలు తెలియకపోవచ్చు మధ్యలో క్లాస్ కూడా తెప్పిస్తున్నాను. తర్వాత ఈ విషయానికి వస్తే ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే దాని వెనకాల ఏం తీసుకోవడం అనేది చెప్తాను. ఫస్ట్ మేడం మాకు ఎప్పటి నుంచో పరిచయం. తర్వాత నేను ఇక్కడ ఆర్సెట్లో 2002లో ఎస్టాబ్లిష్ అయ్యాక నేను 2011లో జాయిన్ అయినా. తర్వాత మేడం ప్రారంభంలో నాకు కూడా పరిచయం అయింది. తర్వాత మొన్న ఒక 2 months బ్యాక్ మేడం మాకు ప్రతి బ్యాచ్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. మేము అసెస్మెంట్ కండక్ట్ చేసినప్పుడు మేడం వచ్చింది. మేడం వచ్చి ఒక ప్రోగ్రామ్ ఉన్నదని చెప్పేసి డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. రవి సార్తో మాట్లాడింది. దీనికంటే ముందు ఒకసారి మేము ఇక్కడ గోవిందరాపేటలో బ్యాచ్ మొత్తం ఒకటి టైలరింగ్ ఒకటి 2 పెట్టిన బ్యాచెస్. అప్పుడు కూడా ఇక్కడ నుంచి లావణ్యాన్ని ఇంకా వేరే రజితాన్ని మాట్లాడింది. తర్వాత వాళ్ళు కూడా ఒకసారి అక్కడికి వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేసిండ్రు అక్కడ బ్యాచ్ పెట్టాలా సార్ అని చెప్తే అప్పటికే మాకు ఇన్విటేషన్ అయిపోయడం వల్ల ఇప్పుడు కుదరదని చెప్పడం జరిగింది. అప్పుడు 2 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అవ్వకుండా వస్తుంది. మేడం అప్పటి నుంచి చెప్తాను. తర్వాత అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్ మాధవ్ మేడం ఉండే. అప్పుడు కొంచెం కొన్ని కారణాల వల్ల ప్రోగ్రామ్ డిలే అయింది. తర్వాత మేడం మన అసెస్మెంట్ ఎగ్జామ్కి వచ్చినప్పుడు డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసింది. చేసిన వెంటనే ఇట్లా రైతు మేడం బ్యాచ్ పెట్టాలని చెప్పి నన్ను పిలిచాడు సార్. డైరెక్టర్ సార్ పిలిచి సార్ ప్రోగ్రామ్ అంటానికి కంపల్సరీ ఎట్లుంటుంది దాని గురించి మొత్తం వివరించడం జరిగింది. సార్ వెంటనే ఓకే చెప్పేసి సార్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా పెడదాం మనం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇదంతా దీనికి వెనకాల కర్త కర్మక్రియ మొత్తం మన ఉమ్మడి జిల్లాలకు 6 జిల్లాలకు సంబంధించిన డైరెక్టర్లు ఇటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడా లేదు. 6 జిల్లాలో 509 ఆర్సెట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు మన తెలంగాణలో 9 ఆర్సెట్లు, యూనియన్ బ్యాంక్ 2 ఆర్సెట్లు, మొత్తం 11 ఆర్సెట్లు. ఈ 9 ఆర్సెట్లు అంటే ఇప్పుడు మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో 6 జిల్లాలు మీకు తెలుసు. 6 జిల్లాలకు సారే పాసు అంటే సార్ ఒప్పుకోవడం అనేది చాలా గ్రేట్. అది సార్ ఒకసారి క్లాస్ కొట్టారు. తర్వాత రెండో విషయానికి వస్తే ఇక్కడ ప్రోగ్రామ్ అని అన్నాడు మరి సార్ అది మరి మేడం అంటుంది. తర్వాత ప్రోగ్రామ్ మేము పెట్టేటప్పుడు దాని వెనకాల చాలా చూసుకుంటాం. మేము ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ప్రోగ్రామ్ మంచిగా మేము ప్రోగ్రామ్ పెట్టాము. తర్వాత అక్కడ పెట్టేటప్పుడు చాలా కొన్ని కాంప్లికేషన్స్ అంతాయి. ఎవరు పెట్టుకోవాలి, దేనికి పెడతాను, మీరేం ఇవన్నీ మాకు కొన్ని అనుభవాలు జరిగినాయి. తర్వాత మేడం ఏమన్నదంటే ప్రభాకర్ సార్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన సార్ గురించి నాకు ఎక్కువ తెలియదు. సార్ ఇట్లా చైర్మన్ అని చెప్పి అప్పుడు వరకు చైర్మన్ అన్న సంగతి కూడా నాకు తెలియదు. తర్వాత సార్ను నంబర్ ఇచ్చింది. నంబర్ ఇచ్చిన నేను కాంటాక్ట్ చేసిన. సార్ కాంటాక్ట్ చేసినాక సారుతో మాట్లాడడం జరిగింది. సార్ చాలా సానుకూలంగా స్పందించాడు. సార్ పెడతాం సార్ అట్లా ఇట్లా అని చెప్పడం జరిగింది. తర్వాత చెప్పడం కాకుండా తర్వాత అప్లికేషన్లు అమ్మకుండా కలిసి ఒకసారి అమ్మకుండా కలిసి నేను స్వయంగా ఇన్స్టిట్యూట్కి రమ్మన్న సార్ బిజీ ఉన్న వాళ్ళు రాలేదు.